హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. సంక్రాంతికి జంతికలు అరిసెలు అన్నీ వండుకుంటాం కదండి. ఇప్పుడు జంతికలు ఒక 5 రోజులు 6 రోజుల తర్వాత తిన్నామనుకోండి, ఆయిల్ వాసన వచ్చేస్తాయి. ఇవి పల్లీలండి, ఇవి పల్లీ పకోడీ. చక్కగా ఇలా వేసుకున్నారనుకోండి, అసలు నెల రోజులున్నా మీకు అసలు ఆయిల్ స్మెల్ కానీ ఫ్రెష్గా అప్పుడే ఉన్నట్టుంటాయండి. ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ వీడియో మీకు నా ఛానల్లో పెట్టాను. కొంచెం ఇది అప్పుడు కొద్దిగా తక్కువ చేశాను, ఇప్పుడు కొంచెం ఎక్కువ చేస్తున్నాను, అంతే తేడా. అంటే కిలో పల్లీలు అండి, ఇవి కిలో పల్లీలు కలిపాను నేను. అది ఒక వాయి తీసాను, ఇది ఇంకొకటి 2 3 వాయిలు అవుతుంది. కొంచెం అదే వెడల్పంటి బాండి పెట్టుకోవాలి. ఇలాగా పెట్టుకుంటే మనకి బాగుంటుంది. ఎందుకంటే ఇవి పిల్లలు తినడానికి బాగా ఇష్టపడతారు. ఇందులో ఏమి కాదండి, పల్లీలు 1 కిలో తీసుకున్నారనుకో, 1/2 కిలో శనగపిండి, 1/2 కిలో వరిపిండి, 1/2 కిలో కార్న్ఫ్లోర్, ఒక 2 స్పూన్లు కారం, పెద్ద స్పూన్తో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా సాల్టు, ఇంకేం అక్కర్లేదండి. కలిపేసుకొని చక్కగా ఇలాగా పొడి అట్లా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే పకోడీ అయితే కొంచెం జారుగా కలుపుతాం, ఇది పొడి అట్లా కలుపుకోవాలి. ఆల్రెడీ నా వీడియోలో ఈ వీడియో నేను చిన్న వీడియో పెట్టాను చూడండి, నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి. ఇలా వండుకున్నారనుకో, కిలో అనుకోండి, చాలా వస్తాయి. కిలో పిక్కలు చేసుకుంటే మీకు ఇంచుమించు 2 కిలోల తయారవుతాయి. ఇంటికి ఆడపడుచులు వచ్చారనుకోండి, 1 కిలో పల్లీలు ఇలా చేసి ఇచ్చారనుకో, వాళ్ళు చక్కగా 4గురికి పెట్టుకుంటారు, వాళ్ళు కూడా తినచ్చు చక్కగా. ఇలా చేసి పెట్టుకోండి. జంతికలు అనుకోండి, చాలా పని. పిండి కలపడం ఒకటే, ఇది కూడా తొందరగా వేగిపోతాయన్నమాట. వేయటం జంతికలు, మళ్ళీ తీయటం, మళ్ళీ పక్కనెట్టడం, మళ్ళీ జంతికలు బలంగా పట్టుకెళ్ళడానికి ఉండదు. ఒక 20 జంతికలు అనుకోండి, క్యాన్ నిండిపోతుంది. ఎలా కాదు, కిలో పల్లీలు చేసుకుంటే మీకు చక్కగా 2 కిలోలు పల్లీలు అవుతాయి. తినడానికి కూడా చాలా కరకరలాడుతూ భలే ఉంటాయండి. 1/2 కిలో ట్రై చేసి చూడండి, పాడవు కదా, తినేస్తాను కాబట్టి చూసుకొని అప్పుడు 1 కిలో ఇలా తయారు చేసి చూడండి. కిలోకి అన్ని 1/2 కిలోలు వేసుకోవాలి. కార్న్ఫ్లోరు, బియ్యం పిండి, శనగపిండి, పచ్చికారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, చక్కగా కొంచెం పొడి అంతా కలుపుకొని వేసేసుకోండి, అంతే. ఎంత బాగుంటాయి తెలుసా. మార్కెట్లో తింటాం మనం, స్వీట్ స్టాల్లో అయితే తెస్తాం కదా, ఫుడ్ కలర్ వేసేసి దానికి అంటుకున్నట్టుగా పిండి వేస్తాడు కార్న్ఫ్లోర్, అంతే. అలా కాకుండా ఇది చక్కగా కనిపిస్తాయి, ఇలా కనిపిస్తాయి చూడండి. ఇలా కనిపిస్తే మనకి పకోడీ టైప్లో ఉంటుంది, బాగుంటుంది. ఆ పల్లీ పకోడీ మన స్వీట్ స్టాల్లో దొరికింది వేరేగా ఉంటుంది, ఇది మనం ఇంట్లో ఇలా ఐడియాగా చేసుకునేది బాగుంటుంది. నేనైతే ఇలాగే చేస్తానండి. నేను ఆశ్రమానికి వెళ్తున్నాను 2 రోజుల్లోనే, ఎల్లుండి కనుమ రోజున ఎప్పుడో వెళ్తాను. వాళ్ళు కొంతమందికి ఇవి తీసుకెళ్తున్నాను. కొంతమంది కరచిన్నొక ప్రసాదం అడిగారండి, పళ్ళు లేవు పాపం వాళ్ళకి, బాగా పెద్దవాళ్ళు కాబట్టి కరచిన్నొక ప్రసాదం పట్టుకెళ్తాను వాళ్ళకి. వెళ్ళిన తర్వాత మీకు అక్కడి నుంచి వీడియోస్ అన్నీ పెడతాను. చీరలేవి పట్టుకెళ్ళలేదు, ఇంకా కుదరలేదు. ఇంకా ఒకరోజు వెళ్తే అన్ని పనులు అవుతాయి కదా అనేసి నేను పక్కన పెట్టాను, మీకు చూపిస్తాను. ఒకరిని పరిచయం చేస్తాను మీకు. వాళ్ళ గ్రహస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఫ్యామిలీ గొడవలు ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ నరకం పడేది ఏంటి, అన్నీ మీకు చూపిస్తాను. ఓకేనండి, ఇలా చేసుకోండి. కిలో పల్లీలండి ఇవి, చక్కగా 2 కిలోలు అవుతాయి. ఆయిల్ అస్సలు లాగదు, మనం ఎంతైతే ఆయిల్ వేసామో ఆయిల్ అలాగే ఉంటుంది. అడుగున ఏదైనా కొంచెం పేపర్ వేసుకున్నారనుకోండి, ఉన్న ఆయిల్ ఏమైనా ఉంటే కొంచెం దానికి కూడా అంటిపోద్ది, డ్రై అయిపోతాయి మొత్తం. 2 నెలలు కాదు కదా, 3 నెలలైనా ఇలాగే ఉంటాయి ఇవి. ట్రై చేసి చూడండి, ఓకేనా. నా ఛానల్ ఫాలో అవుతుండండి, మంచి వీడియోస్ పెడతాను మీకు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ.